ఫ్రెండ్స్ మనకి సామ్‌సంగ్ నుంచి ఒక అఫీషియల్ అప్‌డేట్ అయితే వచ్చింది. త్వరలో వీళ్ళు గెలాక్సీ F36 లాంచ్ చేస్తున్నట్టు రూమర్స్ అయితే బయటపడ్డాయి. లాంచ్ కూడా అయితే త్వరలో కాబోతుంది. ప్రెజెంట్ అయితే లాంచ్ డేట్ నాకు తెలీదు. అంటే వీళ్ళు కూడా రివీల్ చేయలేదు. బట్ ఈ కమింగ్ సూన్ అని ఒక అప్రోచ్ అయితే ఈళ్ళు ఒక అప్‌డేట్ అయితే ఇచ్చారన్నమాట. కాబట్టి త్వరలోనే లాంచ్ చేయడానికి ఛాన్స్ ఉంటది. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అన్ని కూడా తెలుసుకుందాం. ఫ్రెండ్స్ నా కంటెంట్ మీకు వర్త్ అనిపిస్తే సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ మనము ఈ మొబైల్ సంబంధించిన డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీకి వద్దాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్క్ పడ్డది. మనకి బెజల్స్ అయితే మాత్రం చాలా స్లిమ్ ఉన్నాయన్నమాట. ఓవరాల్‌గా ఇదొక స్లిమ్మెస్ట్ ఫోన్ అని చెప్పొచ్చు. అలాగే బ్యాక్ అయితే గ్లాస్ ఫినిష్ ఉంటది. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటది. డ్యూయల్ స్టీరియో స్పీకర్ సపోర్ట్ ఉందన్నమాట. అలాగే ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంది. ఎన్ఎఫ్‌సి కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. ఐఆర్ బ్లాస్ట్ అయితే లేదు. ఇది IP67 వాటర్ రీడింగ్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. IP69 ఇచ్చుండాలి ఒకవేళ చూస్తే. బట్ వీళ్ళు ఇంకా IP67 ఉన్నారు. ఇక్కడ కొంచెం ఇంప్రూవ్ చేసుండాలి. అలాగే మనకి థిక్‌నెస్ విషయానికొద్దాం. మెయిన్‌గా మనకి ఈ మొబైల్ చూడాల్సిన థిక్‌నెస్ అండ్ వెయిట్ అన్నమాట. ఇది మనకి థిక్‌నెస్ అయితే 8 లోపల థిక్‌నెస్ ఉంటదని చెప్తున్నారు. ఎందుకంటే మనకి ఇందులో ఉన్న బెజల్స్ అనేటివి చాలా స్లిమ్ ఉన్నాయి. అండ్ మనకి సైడ్స్ కూడా చాలా థిక్ ఉందన్నమాట. వెయిట్ కూడా మనకు అప్రాక్సిమేట్‌గా 200 గ్రామ్స్ లోపల వెయిట్ ఉంటదని చెప్తున్నారన్నమాట. ఇంకా ఓవరాల్‌గా మనకి డిజైన్ విషయానికొద్దాం. డిజైన్ అయితే చాలా బాగుంది. అంటే రీసెంట్‌గా మనం గెలాక్సీ M36లో ఏ డిజైన్ చూసుంటామో బ్యాక్ ప్యానెల్ సేమ్ అదే డిజైన్ అని చెప్పొచ్చు. డిజైన్ కొంచెం మార్చుండాలి. బట్ ఈ డిజైన్ అనేది కూడా కొంచెం బానే చూసేదానికి. ఇక డిస్‌ప్లే విషయానికొద్దాం. ఇది 6.74 ఇంచెస్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ సూపర్ AMOLED డిస్‌ప్లేతో రాబోతుంది. మనకి డిస్‌ప్లేలో చాలా బావుంటదన్నమాట విజువల్ ఎక్స్‌పీరియన్స్. అంటే ఎవరైతే మేజర్‌గా సినిమాలు చూసేవాళ్ళు ఉంటారో వాళ్ళకి డిస్‌ప్లే బాగా అయితే యూజ్ అయితది. మనకి కార్నింగ్ గురిల్లాస్ విక్టస్ ప్లస్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చేస్తారు. చాలా బెస్ట్ ప్రొటెక్షన్ అన్నమాట ఇది. అంతేకాకుండా ఇందులో మనకి ఓన్ నెట్స్ అయితే రిఫ్రెష్ సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారు. మనకి 1.5K రెజల్యూషన్ సపోర్ట్ చేస్తుంది. అలాగే హెచ్‌డిఆర్ కూడా సపోర్ట్ చేస్తుందని చెప్తున్నారన్నమాట. చాలా బాగున్నాయి డిస్‌ప్లే ఫీచర్స్ కూడా. ఓవరాల్‌గా మనకి డిస్‌ప్లే అయితే చాలా బాగుంటది. ఎందుకంటే మనకి సామ్‌సంగ్ డిస్‌ప్లేలు అంటే నంబర్ 1 అని చెప్పొచ్చన్నమాట. సో మేజర్‌గా మనకి విజువల్ ఎక్స్‌పీరియన్స్ అనేది చాలా బాగుంటది. ఈ సామ్‌సంగ్ డిస్‌ప్లేస్‌లో. ప్రాసెసర్ విషయానికొద్దాం. ఇందులో ఎక్సినోస్ ప్రాసెసర్ అయితే ఇచ్చేస్తారు. ఇక్కడ నాకు చాలా డిసప్పాయింట్ అయితే అనిపించింది. ఎందుకంటే ఇప్పుడు చాలా మొబైల్స్ క్వాల్కామ్ గాని, మీటెక్ అయితే వెళ్తున్నాయి. ఎక్సినోస్ 1380 ప్రాసెసర్ మీద రాబోతుంది. ఇక్కడ LPDDR5X ఉంది. అలాగే యూఎఫ్ఎస్ 3.1 మీద రాబోతుంది. సో ఇక్కడ ర్యామ్ టైప్ ఓకే గాని బట్ స్టోరేజ్ టైప్ తక్కువ ఇచ్చాడు. యూఎఫ్ఎస్ 4.0 ఇచ్చింటే బాగుండేది. ఈ ప్రాసెసర్ కూడా ఒకవేళ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటది. మరి అంత దారుణం పర్ఫార్మెన్స్ అయితే ఉండదు గాని ఒకవేళ బెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట. ఈ ప్రాసెసర్ నుంచి. చాలా మందికి ఎక్సినోస్ ప్రాసెసర్ అంటే ఇష్టం ఉండదు. అంటే మనకి ఇలాంటి మొబైల్స్‌లో క్వాల్కామ్ ప్రాసెసర్ యూజ్ చేస్తేనే అప్పుడు మొబైల్ అనేది హైప్ అయితే ఉంటదనమాట. సాఫ్ట్‌వేర్ విషయానికొద్దాం. ఇది ఆండ్రాయిడ్ 15 రాబోతుంది. అలాగే వన్ యూఐ 7తో రాబోతుందనమాట. మనకి ఫస్ట్ టైమ్ అనుకుంటే ఈ మొబైల్‌లో వన్ యూఐ 7తో రావడము అంటే మనకి ఇంతకుముందు సామ్‌సంగ్ మొబైల్స్ అన్నీ కూడా వన్ యూఐ 6తో వచ్చినటివి. ఈ మొబైల్ మటుకు వన్ యూఐ 7తో రాబోతుంది. కానీ నాకు చాలా హ్యాపీగా అనిపించిందనమాట. ఎందుకంటే ఈసారి వన్ యూఐ 7లో చాలా చేంజెస్ చేశామని వీళ్ళు చెప్తున్నారనమాట. మేజర్ యూజర్ ఎక్స్‌పీరియన్స్ అయితే చాలా మారుతదని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో నాకు కూడా తెలీదు. కాకపోతే ఈసారి మనకి వన్ యూఐ 7లో చాలా చేంజెస్ అయితే చూస్తాము. ఇదైతే కన్ఫర్మ్ అని చెప్పొచ్చు. ఇందులో మనకి ర్యామ్, స్టోరేజ్ టైప్ 2 వేరియంట్స్ ఉన్నాయి. 6+128 జీబీ ఒక వేరియంట్ ఉంది. అలాగే 8+256 వేరియంట్ ఒకటుందనమాట. ఇలా 2 వేరియంట్స్ అయితే మనకున్నాయని చెప్పొచ్చు. సో, ఇందులో మనకి ఏ ఫీచర్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఎరేజర్, A14 ఎన్హాన్స్‌మెంట్ ఈ టైప్ ఆఫ్ ఫీచర్స్ ఇది ఇందులో ఉంటాయని చెప్పొచ్చనమాట. సో, ఇంకా కెమెరా విషయానికొద్దాం. ఇది ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. ఒక ఫ్లాష్ ఉంది. కెమెరా డిజైన్ అయితే చాలా బాగుంది. అంటే మనం రీసెంట్‌గా గెలాక్సీ M36లో ఏదైతే కెమెరా డిజైన్ చూస్తున్నామో సేమ్ కెమెరా డిజైన్ అని చెప్పొచ్చు ఇక్కడ కూడా. మనకి ఇక్కడ మెయిన్ కెమెరా చూడైతే 15 ఇచ్చారు. ఇది ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది అన్నమాట. ఇక్కడ సోనీ సెన్సార్ అయితే యూజ్ చేశామని చెప్తున్నారు. బట్ ఏ సెన్సార్ యూజ్ చేశారనేది కన్ఫర్మ్ తెలీదు. బట్ మెయిన్ కెమెరా నుంచి అయితే మంచి ఫోటోస్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. మెయిన్ కెమెరా యూజ్ చేసుకొని మాక్సిమం 4K‌ని వీడియో రికార్డ్ చేసుకోవచ్చనమాట. వీడియో క్వాలిటీ మాత్రం సూపర్ అని చెప్పొచ్చు. సెకండ్ కెమెరా విషయానికొద్దాం. మనకి ఇక్కడ సెకండ్ కెమెరా 8 ఎంబీ బెటర్. ఇది అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా అని చెప్పొచ్చు. అలాగే లాస్ట్ కెమెరా అయితే 2 ఎంబీ బెటర్. ఇది డెప్త్ కెమెరా ఆర్ మాక్రో కెమెరా అంటున్నారు. నాకు తెలిసిన వరకు మాక్రో కెమెరా అని వస్తదనుకుంటున్నా. ఫ్రంట్ కెమెరా విషయానికొద్దాం. మనకి ఇక్కడ ఫ్రంట్ కెమెరా 12 ఎంబీ బెటర్ అన్నమాట. ఇందులో హెచ్‌డిఆర్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు ఫ్రంట్ కెమెరాలో. ఇంకా ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని ఫోటోస్ అనేటివి హెచ్‌డిఆర్ తీయొచ్చు. అక్కడ కూడా మనకి ఇమేజ్ క్లారిటీ అయితే చాలా బాగుంటది. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసుకొని 1080పీలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చనమాట. ఇక్కడ కూడా 4కి ఇచ్చింటే కొంచెం బాగుండేది. బ్యాటరీ విషయానికొద్దాం. ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీ పెట్టారు. అలాగే 45 అవర్స్ అయితే ఛార్జింగ్ సపోర్ట్ ఉందనమాట. ఇక్కడ మనకి 5000 ఎంఏహెచ్ బ్యాటరీ అంటే ఇట్స్ ఓకే అని చెప్పొచ్చు. కొంచెం ఎక్కువ బ్యాటరీ పెట్టిండాలి. కనెక్టివిటీ ఫీచర్స్ ఉన్నాయి. ఇది 5G సపోర్ట్ ఉంది. అలాగే డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. అలాగే బ్లూటూత్ వర్షన్ 5.3తో రాబోతుంది. మనం ఫైనల్‌గా మొబైల్‌కి సంబంధించిన ఆల్‌మోస్ట్ అన్ని స్పెక్స్ అయితే కవర్ చేసాం. కాకపోతే వీళ్ళు కెమెరా డిపార్ట్‌మెంట్ అండ్ మనకి ఐపీ రేటింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసింటే బాగుండేదన్నమాట. నాకు మేజర్‌గా -0.7 రెండు అనిపించాయి. ఫ్రెండ్స్ లాస్ట్ వరకు ఎవరైనా మన వీడియోని వాచ్ చేసింటే లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే కొట్టేసేయండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం. మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే కొట్టండి. మీ సపోర్ట్ నాకు చాలా వరకు కావాలన్నమాట.